హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో లేజీ ప్రెప్లో భాగంగా మనం వీక్ 2 రెండో వారంలో రెండో రోజులో ఉన్నాం. ఈరోజు మనం ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఓకే, సో లాస్ట్ వీక్ వీడియోస్ అన్నీ చూడండి. లైక్ మీ కామెంట్స్, మీ యొక్క అభిప్రాయాలు అన్నింటిని కూడా కామెంట్స్లో తెలియజేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఇంప్రూవింగ్ ది కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు కావాల్సింది ఏంటో కూడా మాకు తెలుస్తుంది. ఓకే, అండ్ హోప్ మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటాను. సో ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ఈ వీడియోలో రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వచ్చింది 2025. దాంతోపాటు S&P గ్లోబల్ రేటింగ్స్లో వి గాట్ లైక్ వెరీ గుడ్ రేటింగ్స్ నౌ, అండ్ మేక్ ఇన్ ఇండియా లేబుల్ స్కీమ్. ఈ మూడింటిని మనం ఈ వీడియోలో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బిల్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 ఏదైతే ఉందో ఇది పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఏదైతే ఉందో దీన్ని రీప్లేస్ చేస్తుందన్నమాట. అండ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది నెక్స్ట్ ఇయర్ 1 ఏప్రిల్ 2026 నుంచి ఇట్ విల్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదైతే ఎఫెక్ట్లోకి వస్తుంది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎవరు డ్రాఫ్ట్ చేశారు సార్ అని అంటే ఒక సెలెక్ట్ కమిటీ లెడ్ బై బైజయంత్ పాండా. బైజయంత్ పాండా అనే వ్యక్తి ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఏదైతే ఉందో దీన్ని డ్రాఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దీని యొక్క ఎందుకు సార్ డ్రాఫ్ట్ చేశారని అంటే ఇది 1961 అనేది చాలా బల్కీ ఉంటుండే. సో మోర్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్, మోర్ బల్కీ ఏమవుతుంది అని అంటే యొక్క మిస్కాన్సెప్షన్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయి, అందరికీ లూప్ హోల్స్ చాలా ఎక్కువ దొరుకుతాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో వీ హ్యావ్ టు గివ్ దట్ సింప్లిఫికేషన్ అండ్ స్ట్రక్చర్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ బిల్. దీంట్లో ఏం చేస్తుంది, ఇది 47 చాప్టర్లను కాస్త 23 చాప్టర్లు చేస్తుంది. అండ్ 819 సెక్షన్స్ని 536 సెక్షన్స్, అంటే ఆన్ అండ్ యావరేజ్ దగ్గర ఒక 300 సెక్షన్లు తగ్గించడం జరుగుతుంది. రెండోది వర్డ్ కౌంట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వర్డ్ కౌంట్ అనేది 5 లక్షల నుంచి 2.5 లక్షలు, దగ్గర 2.5 లక్షల వర్డ్స్ కౌంట్ అనేది కూడా తగ్గుతుంది. అండ్ ఇట్ ఇంక్రీజెస్ టేబుల్స్ ఫ్రమ్ 18 to 57 అండ్ ఫార్ములాస్ ఫ్రమ్ 6 to 47 ఫర్ బెటర్ క్లారిటీ. These formulas and these tables will give better clarity to the people. And ఇప్పటివరకు ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్లో మనం ఎప్పుడైనా సరే అసెస్మెంట్ ఇయర్ అని మాట్లాడుకునే వాళ్ళం. 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ నెక్స్ట్ ఇయర్ వరకు అసెస్మెంట్ ఇయర్ అనే వాళ్ళం. ఇప్పుడు ట్యాక్స్ ఇయర్ అని పిలవబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమని పిలుస్తాం, ట్యాక్స్ ఇయర్. సో ఇది సింప్లిఫికేషన్, బట్ ఇట్ విల్ బికమ్ ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉండబోతుంది. ఎందుకు సార్ అంటే ఏవైతే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తామో ఈ రిటర్న్స్ కెన్ బి అప్డేటెడ్ అప్ టు 4 years ఆఫ్టర్ ది ట్యాక్స్ పేయర్, ఆఫ్టర్ ది ట్యాక్స్ ఇయర్ వితౌట్ పెనాల్టీస్. పెనాల్టీస్ ఏం లేకుండా నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ 4 సంవత్సరాల పాటు నువ్వు అప్డేట్ చేసుకోవచ్చు. ఫైన్, ఎందుకనంటే మనం ప్రతి దానికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతారు అందరూ. ఒక లోన్ తీసుకుందామన్నా, ఏదైనా కొందామనుకున్నా, ఏదైనా మేజర్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఐటీ రిటర్న్స్ ఆర్ వెరీ 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 మ్యాండేటరీ. సో దాన్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ అసెస్మెంట్ క్లారిటీలో కూడా అప్ టు 5 years వరకు నువ్వు దాన్ని రీఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఫండ్స్ వస్తాయి. అలౌడ్ ఈవెన్ ఇఫ్ ఐటీఆర్ ఫైల్డ్ లేట్గా ఐటీఆర్ ఫైల్ చేసినా కూడా నీకు ఏదైతే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ ఉందో లేకపోతే ఇంకేదైనా రీఫండ్స్ ఉన్నాయో అవి నీకు వస్తుంది. అండ్ రెమిటెన్సెస్ నిల్ TCS ఆన్ ఫారెన్ ఎడ్యుకేషన్ రెమిటెన్సెస్ వయా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ LRS. ఏవైతే ఫారెన్ కంట్రీస్ నుంచి ఫారెన్ రెమిటెన్సెస్ ఉంటాయో, ఎడ్యుకేషన్ పర్పస్లో ఉండే రెమిటెన్సెస్ ఉంటాయో వాటి మీద ట్యాక్స్ అనేది లేదన్నమాట. సో దిస్ ఈజ్ ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ. అండ్ కార్పొరేట్ అండ్ ప్రొఫెషనల్ ప్రావిజన్స్ మనం చూసుకున్నట్టయితే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అలాగే ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ రెండు కూడా సపరేట్ చేశారనమాట. సపరేటెడ్ ఇంటూ 2 clear subsections. ఇప్పటివరకు దాంట్లో మేజర్ సపరేషన్ అనేది ఉండేది కాదు. జస్ట్ అండర్స్టాండ్ ది టర్మ్స్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అండ్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్ అవి ఏంటనేది మనం చూద్దాం. నెక్స్ట్ ప్రొఫెషనల్స్ విత్ రిసీట్స్ మోర్ దెన్ 50 crore, 50 కోట్ల కంటే ఎక్కువ రిసీట్స్ ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
ఈ పేమెంట్ ద్వారానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు యూజ్ ఈ పేమెంట్. నెక్స్ట్ స్కీమ్స్. గవర్నమెంట్ ఎంపవర్డ్ టు ఫ్రేమ్ న్యూ స్కీమ్స్ ఫర్ ఎఫిషియన్సీ అండ్ దీస్ స్కీమ్స్ విల్ బి సబ్జెక్ట్ టు పార్లమెంటరీ రివ్యూ. సో బేసిక్గా ఏంటంటే ఈ టాక్సేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ సిస్టమ్ని ఈజ్ చేయడం అనేదే దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నమాట. అండ్ అలాగే మీరు చూసే ఉంటారు లైక్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ రిఫార్మ్స్ కూడా రావడం జరిగింది. ఇండిపెండెన్స్ డే రోజున మోడీ గారు అనౌన్స్ చేశారు 5 and 18 మాత్రమే ఉంటాయని, 5% and 18%. అదే సిన్ గూడ్స్ అయితే కనుక 40%. సో ఆ కోవలోకే ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. మ్యాట్ అండ్ ఏఎంటీ ఏంటనంటే మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అండ్ ఆల్టర్నేట్ మినిమం ట్యాక్స్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మ్యాట్ విల్ బీ ఫర్ కంపెనీస్ అండ్ ఏఎంటీ ఏదైతే ఉంది ఇది నాన్ కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్ అనమాట. అంటే ఇండివిజువల్స్ కావచ్చు, ఫర్మ్స్, ఎల్ఎల్పీస్ ఏవైతే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో వివి. అంటే సో మ్యాట్ ఈజ్ ఫర్ కంపెనీస్, ఏఎంటీ ఈజ్ ఫర్ నాన్ కార్పొరేట్స్, బోత్ టు కర్బ్ ఎక్సెసివ్ ట్యాక్స్ అవాయిడెన్స్. ఈ రెండు కూడా ఏంటనంటే ట్యాక్స్ ఎక్సెస్గా పే చేయకుండా, సో ప్రాపర్ క్లియర్గా క్యాల్కులేట్ చేసేలాగా పే చేసేలాగా ఎక్సెస్ ట్యాక్స్ పే చేయకుండా అవాయిడ్ చేసే విధంగా ఈ రెండు కూడా యూజ్ అవుతాయి. ఇంతకుముందు ఇది క్లబ్గా ఉండేవి, ఇప్పుడు వీటిని సపరేట్ సబ్ సెక్షన్స్ లాగా చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ డిజిటల్ నౌ. డిజిటల్ అండ్ వర్చువల్ అసెట్స్. ఈ డిజిటల్ అండ్ వర్చువల్ అసెట్స్లో ఇట్ ఇంక్లూడ్స్ ఈమెయిల్ సర్వర్స్, సోషల్ మీడియా, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆన్లైన్ బ్యాంకింగ్. సో దీస్ ఆర్ లైక్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ డిజిటల్ అండ్ వర్చువల్ అసెట్స్. ఈ వీడియోస్ వర్చువల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో క్రిప్టోస్ కానీ నెఫ్ట్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో దీని మీద ఫ్లాట్ 30% ట్యాక్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ ఉంటుంది, 1% టీడీఎస్ ఉంటుంది అండ్ నో డిడక్షన్స్ అలౌడ్ ఎక్సెప్ట్ అక్విజిషన్ కాస్ట్. అంటే మనం ఏమైతే ఈ క్రిప్టో కరెన్సీలో లేకపోతే ఈ ఎన్ఎఫ్టీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో డబ్బులు, దాని మీద అయితే కొంచెం ఎక్కువ ట్యాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఈ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్లో నవ్ ఇంక్లూడ్స్ అన్రిపోర్టెడ్ డిజిటల్ అసెట్స్. అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంటే మనకి అసెట్స్ ఉండి కూడా మనం వాటిని డిస్క్లోజ్ చేయట్లేదు టు ది ట్యాక్స్ అథారిటీ. ఈ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్లో ఇప్పటి నుంచి ఈ డిజిటల్ అసెట్స్ కూడా దాంట్లో యాడ్ చేయబడతాయి. అంటే నౌ లీగల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ దిస్ డిజిటల్ అండ్ వర్చువల్ అసెట్స్. ఒకవేళ ఈ టాక్సేషన్ సిస్టంలో ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చాయి, ఎందుకంటే చాలాసార్లు చాలా పరిస్థితుల్లో డిస్ప్యూట్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినా కూడా మస్ట్ గివ్ డీటెయిల్స్ రీజన్స్ ఫర్ ది డిస్ప్యూట్స్. డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ ఉంటుంది. సో డిస్ప్యూట్ ఏం జరిగింది అనేది మనం చెప్పగలిగితే వీ కెన్ గెట్ బెటర్ రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్స్. ట్యాక్స్ ట్రీటీస్. ఇఫ్ ఎ టర్మ్ ఈజ్ అన్డిఫైన్డ్, meaning can be taken from central laws or the government notifications. Smoother data implementation. That means ఏంటనంటే ఒకవేళ ఈ పర్టికులర్ బిల్లులో కూడా ఏదైనా ఒక పదానికి ఏదైనా ఒక సెంటెన్స్కి కనుక ప్రాపర్ మీనింగ్ ఇవ్వకపోతే దాని యొక్క మీనింగ్ అనేది సెంట్రల్ లాస్ లేకపోతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ద్వారా అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఇట్ ఈస్ మోడర్నైజింగ్ ఎవ్రీథింగ్, రీప్లేసింగ్ ది 6-decade-old tax structure to a newer one, simplified, concise framework. Certainty. It is clarifying refunds, corporate deductions, limited liability partnership taxation. Digital alignments ఉంటుంది. నెక్స్ట్ స్టెబిలిటీ. ట్యాక్స్ రేట్స్ లేకపోతే రిజిమ్ అన్చేంజ్డ్ ఉన్నప్పుడు కూడా ద కంటిన్యూటీ ఫర్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ది బిజినెస్. ఒకవేళ గవర్నమెంట్ మారినా ట్యాక్స్ రేట్లు మారకుండా ఏంటి అని అంటే ట్యాక్స్ పేయర్స్ ఏవైతే మనలాంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నామో మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది బికాస్ ఫర్ దిస్ కంటిన్యూటీ. కన్సర్న్స్ ఉన్నాయి. కన్సర్న్స్ ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ కాబట్టి ద ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు ప్రొవైడ్ పాస్వర్డ్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ టు ది ట్యాక్స్ అథారిటీస్. సో మన పాస్వర్డ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సెసివ్ పవర్స్. ఆఫీషియల్స్ మే ఓవర్ రైడ్ యాక్సెస్ కోడ్స్ వితౌట్ సేఫ్ గార్డ్స్. Broad data access. No clear limits on electronic data demand. Scope for harassment. అంటే ఇప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్లో డిజిటల్ అసెట్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి ట్యాక్స్ అథారిటీస్ విల్ ఎక్స్పెక్ట్ యూ టు గివ్ దిస్ పాస్వర్డ్స్ అండ్ ఆల్ దిస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్.
సో హరాస్ చేయడానికి వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, మిస్యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, రైట్స్ వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్. ఇఫ్ యూ సీ, రిస్క్ అండర్మైనింగ్ ప్రైవసీ, డిజిటల్ రైట్స్ అండ్ డ్యూ ప్రాసెస్. సో ఇది కూడా ఇంకొకసారి చెక్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది గవర్నమెంట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. జస్ట్ అండర్స్టాండ్ దీస్ లైన్స్, దట్ ఈస్ వెరీ మచ్ ఎనఫ్. నెక్స్ట్, S&P గ్లోబల్ రేటింగ్స్ అప్గ్రేడ్. సో రీసెంట్గా S&P ఏదైతే ఉందో ఇదొక సావరిన్ బాడీ అనమాట. ఇది అన్ని కంట్రీస్ యొక్క క్రెడిట్ వర్తినెస్ అనేది చెప్తుంది. అంటే ఒకవేళ అప్పు గనక ఉంటే అప్పు తీర్చగలరా లేదా అనే స్తోమత ఏదైతే ఉందో ఆ కంట్రీస్కి ఇది రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో లాంగ్ టర్మ్ సావరిన్ రేటింగ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ రేటింగ్ ఉంటుంది. లాంగ్ టర్మ్లో మనం BBB- నుంచి BBBకి వెళ్ళాం. షార్ట్ టర్మ్ రేటింగ్లో A3 నుంచి A2కి వెళ్ళాం. దట్ మీన్స్ అవర్ ఎకానమీ ఈజ్ స్టేబుల్. వీ హ్యావ్ ద కెపాసిటీ టు రీపే ద డెట్స్ దట్ వీ హ్యావ్. Getting my point? Stable. This is first sovereign rating upgrade for India in 18 years. అంటే గత 18 సంవత్సరాలుగా మనం ఎటువంటి అప్గ్రేడ్ అనేది రాలేదన్నమాట సావరిన్ రేటింగ్స్లో. నౌ వి గాట్ ది అప్గ్రేడ్ టు BBB ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ సావరిన్ రేటింగ్స్, షార్ట్ టర్మ్ అయితే కనుక A2. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండి, జస్ట్ అండర్స్టాండ్. కీ హైలైట్స్ ఏంటి అని అంటే, strong growth prospects. India is showing very strong growth prospects. Our economy is improving. The India's GDP projected to grow from 3.9 trillion to 5.5 trillion by 2028. That means prati samvatsaram we are showing on an average 6.8% of the growth. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం 5 ట్రిలియన్ ఎకానమీ, 6 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుకుంటున్నాం కదా. సో 5.5 ట్రిలియన్ ఎకానమీ ఈజ్ పాసిబుల్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years. Yes, so because we are showing 6.8% of the growth. And if you see the fiscal consolidation, the government deficit projected to fall from 7.3% of the GDP to 6.6%. అంటే మన అప్పులు తీరుతున్నాయి. వీఆర్ డెఫిసిట్ అంటే ఏంటి? పోవడం కదా. సప్లస్ అంటే ఎక్కువ రావడం కదా. ఇప్పుడు ఏంటి, మన అప్పులు, మన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతున్నాయి అని అర్థం. 7.3% ఉండేది అది 6.6%కి వస్తుంది. అండ్ జీడిపిలో డెట్ ఏదైతే ఉందో, జీడిపిలో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ ఆల్సో 83% నుంచి 78%కి తగ్గబోతుంది ఇన్ ద నెక్స్ట్ 4 years. డెట్ టు జీడిపి, గవర్నమెంట్ డెఫిసిట్. ఎస్, కూల్. నెక్స్ట్, క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్. షిఫ్ట్ టువర్డ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బూస్టింగ్ లాంగ్ టర్మ్ ప్రొడక్టివిటీ. అంటే మనము లాంగ్ టర్మ్ అంటే ఏంటి, ఒక సంవత్సరం మించి అంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఉండగలిగే మన అసెట్స్ మీద కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనం దాన్ని లాంగ్ టర్మ్ స్పెండింగ్ లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తాం. సో మనం ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ రన్లో అవి కంట్రీకి హెల్ప్ అవుతాయని చెప్పారు. నెక్స్ట్, మనీ స్టెబిలిటీ. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ యాంకర్డ్ ఎక్స్పెక్టేషన్స్ డిస్పైట్ గ్లోబల్ షాక్స్. ఇట్ స్ట్రెంథెన్స్ పాలసీ క్రెడిబిలిటీ. గ్లోబల్ లెవెల్లో ఎన్ని వార్స్ జరుగుతున్నా సరే, ఎకానమీ కొలాప్స్ అవుతున్నా కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ స్ట్రాంగ్. ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ వెరీ అండర్ కంట్రోల్ ఇన్ ఇండియా. ఇప్పుడు రీసెంట్గా ట్రంప్ మామ 50% టారిఫ్స్ వేసినా కూడా యూఎస్లో ఉన్నటువంటి షేర్ మార్కెట్ పడిపోయింది, కానీ ఇండియన్ ఎకానమీలో ఎటువంటి హెచ్చు తగ్గులు అనేది లేవన్నమాట. సో దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్స్లో డీపెనింగ్ డొమెస్టిక్ క్యాపిటల్ మార్కెట్స్, రెసిలియంట్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ స్ట్రాంగ్ democratic institutions ensure continuity and stability. Our institutions, government institutions are becoming very very strong. That is why it is giving that continuity and stability to the economy. Corporates and balance sheets and proper unnai ante they are getting some profits and it is deepening domestic capital markets. What is the significance, sir? What is the significance for this? ప్రపంచంలోనే ఇండియా యొక్క ఎకానమీ ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఉంది అని చెప్పి దట్ ఈస్ షోయింగ్ ద గ్లోబల్ రికగ్నిషన్ ఫర్ ఇండియా.
ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కానీ ఇండియాలో ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, లాంగ్ రన్లో మంచి గ్రోత్ చూపిస్తుంది కాబట్టి ఎక్కువ ఎఫ్డిఐస్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. నెక్స్ట్, లోవర్ బారోయింగ్ కాస్ట్, ఇంప్రూవ్డ్ రేటింగ్ విల్ లీడ్ టు రెడ్యూస్డ్ రిస్క్ ప్రీమియం ఆన్ ఇండియన్ బాండ్స్. ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి రిస్క్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతుంది. దట్ ఈస్ వై బారోయింగ్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. వ్యాలిడేషన్ ఆఫ్ ఫిస్కల్ డిసిప్లైన్, ఇట్ ఎండార్సెస్ డెట్ డెఫిసిట్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్. నెక్స్ట్, రెసిలియంట్ టు గ్లోబల్ హెడ్విండ్స్, ఇండియాస్ లో ఎక్స్పోర్ట్ డిపెండెన్స్, ఓన్లీ 2% ఆఫ్ ది జీడిపి టు యుఎస్, క్యూషన్స్ టారిఫ్ షాక్స్. ఈవెన్ దో మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఇండియాస్ లో ఎక్స్పోర్ట్ డిపెండెన్స్, దట్ ఈ ఎస్పెషల్లీ టు ది యుఎస్, మనం యుఎస్కి చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి వాడు 50% కాదు 100% టారిఫ్ వేసినా కూడా వీ నీడ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్స్. దాని ద్వారా ఇండియన్ ఎకానమీకి షాక్ ఏం లేదనమాట. అండ్ లార్జ్ డొమెస్టిక్ కన్జంప్షన్ బేస్ సపోర్ట్స్ గ్రోత్. మన దగ్గర ఉంది, మన 1.6 బిలియన్ క్రోర్ పాపులేషన్ ఏదైతే ఉందో డొమెస్టిక్ కన్జంప్షన్కే మనది సరిపోయేలాగా ఉంది కాబట్టి డొమెస్టిక్ కన్జంప్షన్ హ్యాస్ టు పుష్. ఎక్స్పోర్ట్స్ని తగ్గించి భారతదేశంలో ఇండిజినస్ ప్రోడక్ట్స్ ఏవైతే దేశీయంగా ఉత్పత్తి చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా డొమెస్టిక్లోనే ఎక్కువ ప్రమోట్ చేయాల్సిన అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మనం ఎక్స్పోర్ట్స్ మీద చాలా తక్కువ డిపెండ్ అవుతాం. ఎస్, కూల్, దట్ ఈజ్ ఇట్. వాట్ ఈస్ దిస్ ఎస్పీ గ్లోబల్ రేటింగ్స్? This is a division of S&P Global. It is established in USA 1860. This will give credit ratings, benchmarks and analytics for sovereigns, corporates and financial instruments. This assess the credit worthiness, that means ability and willingness to repay the debt. This will check the credit worthiness of that particular country. మనకుంద స్కేల్ A to D వరకు మనకి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. విల్స్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ నంబర్స్ ఫర్ ఫైనల్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో అయితే BBB అండ్ ఎబో ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ రిలేటివ్లీ సేఫ్, లో రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. మనం ఇప్పుడు BBBలో ఉన్నాం. BBB అండ్ ఎబో అంటే BBB ప్లస్ అని, మనం BBB మైనస్ నుంచి BBBకి వచ్చాం. దట్ మీన్స్ సేఫ్, లో రిస్క్ ఆఫ్ డిఫాల్ట్ అయ్యే అవకాశం అనేది లేదు. నెక్స్ట్, స్పెక్యులేటివ్ నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ తీసుకుంటే దట్ ఈస్ బిలో BBB కనుక ఉంది అని అంటే, BBB మైనస్ ఉంది అని అంటే హయ్యర్ రిస్క్, ఆల్సో కాల్డ్ జంక్ బాండ్స్ అనమాట. సో ద క్రెడిట్ వర్తీనెస్ ఆఫ్ ది కంపెనీ కెన్ బి డిటర్మైన్డ్ విత్ దీస్ సావరెన్ రేటింగ్స్. ఓకే, నెక్స్ట్, మేడ్ ఇన్ ఇండియా లేబుల్. మేడ్ ఇన్ ఇండియా లేబుల్ రీసెంట్గా గవర్నమెంట్ 995 కోట్ల ఫండింగ్తో 3 సంవత్సరాల పాటు రోల్అవుట్ చేయడానికి ఈ పర్టికులర్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎందుకనంటే ఇట్ ఈస్ టు ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకనంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద క్యూఆర్ కోడ్ వేసుకుంటారు. ఇట్ ఈస్ వాలంటరీ సర్టిఫికేట్, ఈస్ నాట్ మ్యాండేటరీ. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ప్రోడక్ట్స్ మీద క్యూఆర్ కోడ్ వేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ ప్లస్ లోగో వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఏం చెప్తుంది సార్ అంటే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, సర్టిఫికేషన్ వ్యాలిడిటీ అండ్ ప్రోడక్ట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కన్జ్యూమర్కి తెలుస్తాయి. ఓకే, ఇది ఎవరు సార్ లీడ్ చేస్తుందంటే DPIIT, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, దీన్ని లీడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై Quality Council of India, India Brand Equity Foundation in advisory role. These two will be helping DPIIT for this Made in India label scheme. Objectives ఏం సార్ అంటే మేడ్ ఇన్ ఇండియాని బిల్డ్ చేయాలి. దాని మీద నువ్వు క్యూఆర్ కోడ్ ఇస్తున్నావు, నీ లోగో వేస్తున్నావు అని అంటే సో దట్ ఈస్ అన్ ఇండిజినస్ ప్రోడక్ట్. పీపుల్ విల్ గెట్ సమ్ ఇంట్రెస్ట్ టు బై దట్ ప్రోడక్ట్ అగైన్ అనమాట. అది క్రియేట్ చేయాలి. గ్యారంటీ ఆథెంటిసిటీ, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారో దాని డీటెయిల్స్ ఏంటంతా తెలుసుకోవచ్చు. అండ్ క్వాలిటీ ఆఫ్ ఇండియన్ ప్రొడక్ట్స్, భారతదేశంలో దేశీయంగా ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ కూడా ఇది
డినోట్ చేస్తుంది. నెక్స్ట్, డిఫరెన్షియేట్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఇన్ కాంపిటేటివ్ మార్కెట్స్. భారతదేశంలోనే ప్రొడ్యూస్ అయిందా, వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోగలిగిన ప్రోడక్ట్స్ అనేదాన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇట్ బిల్డ్ కన్జ్యూమర్ ట్రస్ట్ బై ట్రేసబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఆరిజిన్. ఎలిజిబిలిటీ ఎవరు సార్? మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్ wholly or substantially manufacturing and assembling in India. బదేశీయంగా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే 0 నుంచి 100 వరకు కంప్లీట్ ఫైనల్ ప్రోడక్ట్ వరకు లేదు, కేవలం అసెంబుల్ చేసినా పర్లేదు. ప్రోడక్ట్స్ మస్ట్ బి స్పెసిఫిక్ క్వాలిటీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ సెట్ బై రెగ్యులేటరీ బాడీస్. ఏదైతే మనం క్వాలిటీ అష్యూరెన్స్ అనేది రెగ్యులేటరీ బాడీస్ ఏవైతున్నాయో అవి ఎంతైతే ఇచ్చాయో అది మాత్రం కంపల్సరీగా ఫాలో అయ్యి ఉండాలన్నమాట. Significance is simple. It boosts our Atmanirbhar Bharat and Make in India goals, enhances exports, global branding and consumer confidence, encourages industries to improve quality and compliance. So that healthy competition, ఒకటి healthy competition రావాలి, రెండు గ్లోబల్ కాంపిటీషన్లో మన క్వాలిటీ ద్వారా మనది మనం నిలదొక్కోగలగాలి, నిలబడగలగాలి. దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ దిస్ scheme. So that's it for the day, guys. So for more information, please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.